ఎలా నడుస్తుంది బ్రో ఈ మూవీ జర్నీ, సినిమా జర్నీ ఎలా నడుస్తుంది? చాలా బాగా అంత హ్యాపీగా జరుగుతుంది. మీ ఫస్ట్ మూవీ ఏంటి బ్రో? ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అసలు? ఫస్ట్ మూవీస్గా రాలేదు నేను. అంటే నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా అలా అలా తిరిగి మొత్తం అదే అందరూ అలా మొత్తం తిరిగి అన్నీ తిరిగితే దాని తర్వాత ఒక మూవీకి ఆడిషన్కి వెళ్ళా. మూవీ కదా, ఓటీటీ దానికి, ఆహాలో రన్ దానికి. ఓకే. దానికి నేను ఆడిషన్కి వెళ్ళా. అప్పుడు డైరెక్టర్ ఆల్రెడీ నేను లేట్ వచ్చా. ఆల్రెడీ అంతా లేట్, ఒక దగ్గర హాఫ్ అన్ అవర్ ఆయన వెళ్ళిపోవాలి. ఆయన ఎవరి దగ్గరికి వెళ్తుంటే ఆ దారిలోనే నేను ఇంకా ఇక్కడే వచ్చా. రాగానే ఏంటి ఆడిషన్కి వచ్చావు అంటే ఆయన అన్నారు, ఆయన వచ్చి అడిగారు ఏంటి ఆడిషన్కి వచ్చావు? అవును సార్. నువ్వు బాగా చేస్తావు అన్నారు. అవును చేస్తాను సార్. కింద కూర్చో అన్నారు. కూర్చున్నా. ఆయన నాకు ఈ కాన్సెప్ట్ చెప్పారు, చేశా. ఓకే వెళ్ళిపో అన్నారు. నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది, మీరు సెలెక్టెడ్ అని. ఓకే. నేను అస్సలు అనుకోలేదు. ఏ వెబ్ సిరీస్ అది? రన్. ఆహాలో రన్ అని చెప్పి నవదీప్ అన్నది. ఓకే. అందులో అది చేసా. అంటే ఫస్ట్ చేసిందే ఒక చిన్న క్యారెక్టర్ అలా ఏం లేదు, అందులో కూడా ఫుల్ లెంత్. రావడమే బ్యాంక్ తోడు వచ్చారు. రావడం బ్యాగ్ తెల్లా. దాని ముందు కూడా అంత కష్టపడ్డాం కాబట్టి అది వచ్చింది. అయితే సో అలా రన్ అని చెప్పి దాంతో వచ్చి ఇంకా అలా అలా ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేశాను. ఓకే. ఏ ఏజ్లో స్టార్ట్ అయ్యారు అసలు? లైక్ ఎప్పుడు అనిపించింది అరే యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఇండస్ట్రీకి వెళ్ళాలి అని? అసలు బేసిక్గా నేను వచ్చింది అంటే నేను ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉంటాను, రాజమండ్రి. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే నేను డ్యాన్స్ కోసం. ఓకే. నేను ఫస్ట్ అసలు డాన్సర్. అంటే అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ లేదు, ఇక్కడ గ్రోత్ కాదు, ఇంకా హైదరాబాద్ వెళ్తే అక్కడ బాగుంటుంది అని చెప్పి నేను ఒక్కడనే కాకుండా నాతో పాటు మొత్తం నా ఫ్యామిలీ అందరూ తీసుకొచ్చాను. అంటే నా కోసం మా డాడీ అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. ఓకే. అంటే ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాతనా లేకపోతే ఆడిషన్స్ రన్ అవుతున్నప్పుడేనా? అసలు ఏం లేదు, నేను జస్ట్ ఓన్లీ డ్యాన్స్ చేస్తున్నా. ఆ డ్యాన్స్ నచ్చి ఇక్కడికి బాగాలేదు గ్రోత్, అక్కడ బాగుంటుంది అని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు. ఓకే. అంతే. అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, అది ఉంటుందా ఇది ఉంటుందా ఏది ఉంటుందో మాకు తెలీదు. జస్ట్ వెళ్ళాము అక్కడ. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు డ్యాన్స్ చేస్తుంటే 2 years అయిపోతుంది, 3 years అయిపోతుంది, ఏ గ్రోత్ లేదు. సో సరే ఇంక ఇలా కాదు అని చెప్పి పక్కన ఏదో గిటార్ క్లాస్ ఉంది, అక్కడికి వెళ్ళా. 1 month చేసా, ఏమనిపించలే. అక్కడ నుంచి కరాటీకి వెళ్ళా, చేసా, ఏం లే. ఇండస్ట్రీకి వచ్చా, ఇక్కడ కూడా ఏం లేదు. కానీ ఏదో తెలియని ఒక నాకేదో అనిపించింది, నాకు లేదు నేను చెయ్యాలి, అమ్మ అందరూ అలా కనిపిస్తున్నారు. అంటే నాకు చిన్నప్పుడు ఏంటంటే అరే ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి అవ్వాలి అన్న అది అలా ఉంది నాకు. సో అయితే ఎంత కష్టమైన ఇంక ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేసి. సో యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చే ముందు అన్నీ అట్లా టచ్ చేసుకుంటూ వచ్చా? యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చే ముందుగానే మొత్తాన్ని టచ్ చేసి వచ్చా. ఓకే.